వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది. ఒక మీటర్ సెట్ చేయాలంటే, ఆ ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాలంటే, ఇప్పుడు 'యానిమల్' గాని, 'కిల్' గాని, 'మార్కో' గాని ఏ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వైలెన్స్? నథింగ్ టు డూ విత్ అండి. అంటే కంపారిజన్ కాదండి. ఏ సినిమాకి ఆ సినిమా. అంటే కైండ్ ఆఫ్ అసలు కంపారిజనే కాదు. లేదు. బట్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ ఆ షెడ్ వి ఆ 3 లాగా ఆ 3 సినిమాలు ఐ థింక్ 3 చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు. అంటే వాటి వాటి గ్రామరే వేరు. దీని గ్రామర్ వేరు. సో, నేను ఆ స్కేల్‌ని, ఈ స్కేల్‌ని పక్కన పెట్టి లేదు అంటే నేను చెప్పలేను. స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారనే దాని మీద అది అది అడుగుతున్నా. అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు గానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్‌లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించొచ్చు. కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంతుంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు. మీరు ఆ నరేటివ్‌తో ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో, అప్పుడు మీరు ఇలా సెపరేట్‌గా వైలెన్స్ అని సెపరేట్ చేసి చూడరు. అది బ బ మే మేబీ ట్రైలర్ కాబట్టి మీరు లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమ్మీడియేట్‌గా మీకు అన్నీ మైండ్‌లో ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ కథనే ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. ఆల్ ది బెస్ట్.